ప్రభు శిష్యులకి వచ్చే శోధన ఏంటండి అంటే ప్రభువుని వెంబడించకుండా ఉండడమే. ప్రభు శిష్యులకి వచ్చే శోధన ఏంటి అంటే ప్రభువుని వెంబడించకుండా ఉండటమే. కొంతమంది చెబుతారు నాతోటి, మందిరంలో ఉంటే ఉన్నంతసేపు బాగుంటుందయ్యా, కానీ ఇంటికి వెళ్ళగానే ఏంటోలాగా ఉంటుంది. లేకపోతే మందిరంలో ఉన్నంతసేపు బాగుంటుందండి, కానీ ఇంటికి వెళ్ళగానే మరో రకంగా ఉంటుందండి అని చెప్తా ఉంటారు. ఏంటిది అని చెప్పనంటే, మందిరంలో ఉన్నంత వరకు భక్తిని కాపాడుకుంటున్నారు, లేదా ఇక్కడ భక్తి వాతావరణంలో ఉంటున్నారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం ఉండట్లా. వీఆర్ అనేబుల్ టు క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు అవర్ హోమ్స్. మన గృహానికి దేవుని సన్నిధిని తీసుకెళ్ళలేకపోతున్నాం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. మన గృహంలో దేవుని వెంబడించలేకపోతున్నాం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. మన గృహంలో దేవుని సన్నిధిని నిలుపుకోలేకపోతున్నాం ప్రియ సహోదర, ప్రియ సహోదరి. దాన్ని బట్టి కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, మరి ముఖ్యంగా అవిధేయమైన పరిస్థితులు, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు, దానివల్ల వచ్చే పర్యావసానాలు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. నేను విన్నాను కొంతమంది చెప్పడం, నాతో డైరెక్ట్గా చెప్పారు ఈ మాట. మందిరంలో ఉన్నంతసేపు బాగుంటుంది, మందిరంలో ఉన్నంతసేపు ధైర్యంగా ఉంటుంది, మందిరంలో ఉన్నంతసేపు ఆనందంగా ఉంటుంది, మందిరంలో ఉన్నంతసేపు ఎస్ ఇలా ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళగానే, మందిరం దాటి బయటికి వెళ్ళగానే దేవుని బిడ్డలకు ఉన్న పెద్ద శోధన ఇదేనండి, దేవుని వెంబడించకుండా ఆపడం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభుని వెంబడిస్తున్నామా? మనం ఇంటికి వెళ్ళాక ప్రభుని వెంబడిస్తున్నామా? మన ఉద్యోగం చేసే స్థలాల్లో, లేకపోతే మనం పనిచేసే స్థలాల్లో, లేకపోతే మనం ఎక్కడికి వెళితే అక్కడ మనం ప్రభువుని వెంబడిస్తున్నామా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి.